ఓం నమః శివాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గం గణపతయే నమః. దుం దుర్గాయై నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. మార్చి 3వ తారీఖు 2026 పౌర్ణిమ మఖా నక్షత్రం. ఇవాళ చంద్రగ్రహణము, దాని గురించి కూడా మీకు చెప్తాను. ముందుగా దీపారాధన. ఇవాళ ఉదయం 10 గంటల లోపే దీపారాధన చేసేయాలి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నేతితో దీపం వెలిగించండి. మీ పూజా మందిరంలో ఉత్తరం వైపు ఈ దీపం పెట్టాలి. అంటే ఉత్తరం వైపు దీపం వెలుగుతుండాలి. తప్పకుండా ఉత్తరం వైపు ఈ దీపపు కాంతి ఏ ఇంట్లో ఏ పూజా మందిరంలో పడుతుందో ఆ ఇంట్లో ఎవరికైతే ఉద్యోగం రావాలి అని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు ఉద్యోగం వస్తుంది, వాళ్ళ పిల్లలకు మంచి ఉద్యోగం వస్తుంది. ఉత్తరం వైపు ఉదయం 10 గంటల లోపే వాళ్ళ దీపారాధన చేసేయండి. ఉద్యోగం, నిజంగా ఉద్యోగం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగ సమస్య విముక్తి అవుతుంది, ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం రావడానికి కొన్ని దీపారాధనలు కూడా వెంటనే ఫలితాన్ని ఇస్తాయి. ఇవాళ పిల్లల గురించి తల్లి తండ్రి చేసినా లేదా పిల్లలే చేసినా వాళ్ళకు వెంటనే మంచి ఉద్యోగం లభిస్తుంది. 10 గంటల లోపు ఉత్తరం వైపు దీపారాధన చేయండి. ఇక అదృష్టం ఐశ్వర్యం. ఈరోజు చంద్రగ్రహణము. ఇవాళ మనకు చంద్రగ్రహణం వర్తిస్తుందా అంటే వర్తిస్తుంది. మనకు విడుపు కనపడుతోంది, తప్పకుండా చంద్రగ్రహణం వర్తిస్తుంది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7:30 వరకు మీరు ఏమీ చెయ్యకూడదు అని చెప్పను నేను. వీలైతే ఖచ్చితంగా గాయత్రీదేవి అష్టోత్తరాన్ని చదువుకోండి. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7:30 వరకు ఏదైనా తినకుండా ఉండే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు తినకుండా ఉంటే చాలా మంచిది. కుదరదు, తప్పదు, శరీరం సహకరించదు, లేదా గర్భంతో ఉన్నాము, లేదా ఇంకొకటి అనారోగ్య సమస్యలు ఉన్నాయంటే అన్నాన్ని స్వీకరించకుండా ఏదైనా పండ్లు తీసుకునే ప్రయత్నం చేయండి, పాలు తాగే ప్రయత్నం చేయండి. 7:30 తర్వాత మీ ఇష్టం. 3 నుంచి 7:30 మధ్యలో ఏమీ తినకుండా ఉంటే వాళ్ళకన్నా యోగ్యులు ఎవరు ఉండరు. తర్వాత మేము చేసుకునే పరిహారం ఏమైనా ఉందా అంటే గాయత్రీదేవి అష్టోత్తరం చదవాలి. నిజంగా మీకు మీ పిల్లలకు సమస్త రాజయోగాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. గాయత్రీదేవి అష్టోత్తరం చదివితే. చదవడం రాకపోతే వినండి. ఇక్కడికి ఇది అయిపోయిందా, 7:30 తర్వాత తలస్నానం చేసి మామూలుగా మీరు ఏదైనా తినొచ్చు, ఇబ్బంది లేదు. ఇక మరుసటి రోజు అంటే రేపు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న శివాలయంలో ఒక 4 కిలోల బియ్యము దానం చేయండి. మామూలుగా వెండి ప్రతిమ, లేదంటే రాహు కేతులకు సంబంధించిన ప్రతిమలు, వెండి ప్రతిమలు, అవన్నీ ఏది అవసరం లేదు. ఒక 4 కిలోల బియ్యము దానం చేయాలి. ఒక 100 గ్రాముల ఆవు నెయ్యి దానం చేయాలి. ఈ 2 దానాలు చేస్తే చాలు. ఎందుకంటే ఇప్పుడు కాలంలో వెండి తీసుకోవాలన్నా ఏది కొనాలన్నా అది బాగా ఖర్చుతో కూడుకుంది. రెండోది, వెండి కాకుండా ఏదో తుప్పు పట్టిన వస్తువు షాప్లో, అంటే ఉదాహరణ షాప్లో చంద్ర ప్రతిమనో లేదంటే ఇంకోటో వెండిలాగా ఉన్న కోటింగ్ ఉన్నది ఇస్తారు. అది అపాత్ర దానం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమండి, మనము తుప్పు పట్టిన వస్తువు మనం తీసుకుంటామా? అది ఏ లోహమో ఏదో. నా దృష్టిలో అయితే నేను దాన్ని అంగీకరించను, నా మనసు దాన్ని అంగీకరించదు. మనం చేసే దానం బియ్యం భోంచేస్తారు, నెయ్యి వాడుకుంటారు. కాబట్టి ఆ 2 దానాలు సరిపోతాయి. సమస్త పాపాన్ని హరించేది ఆజ్యము బియ్యమని చెప్తూనే ఉంది శాస్త్రం. చాలు.
కాబట్టి ఈ రెండు అందరికీ చాతనవుతుంది, అందరూ ఇవ్వగలుగుతారు. దగ్గరలో ఉన్న శివాలయంలో అర్చకుడికి దానం చేయండి. ఇంకా ఏ అంటే చంద్రగ్రహణ దోషము ఖచ్చితంగా విముక్తి అవుతుంది. ఇక ఏ రాశి వాళ్ళు చేయాలండి, ఏ రాశి వాళ్ళు చేస్తే మంచిది, అలా ఏం లేదు, అందరూ చేసుకుంటే మంచిది. ముఖ్యంగా ఖచ్చితంగా సింహరాశి వాళ్ళు చేయాలి. 100% సింహరాశి వాళ్ళు అయితే చేయాల్సిందే, అది మాత్రం గ్యారంటీ. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం క్లీం గాయత్రీ దేవ్యై నమః. ఓం శ్రీం క్లీం గాయత్రీ దేవ్యై నమః. ఓం శ్రీం క్లీం గాయత్రీ దేవ్యై నమః. ఈ మంత్రం 5 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఈరోజు గ్రహణ సమయంలో 3 నుంచి 7:30 మధ్యలో ఈ మంత్రం చదివితే విపరీతమైన ధనలాభం. తప్పకుండా 108 సార్లు ఈ మంత్రం చదవండి, విశేష ధనలాభము కలుగుతుంది. ఇక ఈ ఛానల్లో ప్రతిరోజు మారుతి అనుగ్రహం అనేటటువంటి ఛానల్లో ప్రతిరోజు అనేక సమస్యలకు పరిష్కారాలు తెలియజెప్తున్నాను. శాస్త్ర సంబంధితంగా కొన్ని, ప్రాక్టికల్గా ప్రూవ్ అయినటువంటివి కొన్ని, ప్రశ్నాయోగాన్ని బట్టి కొన్ని, నాకు ఉన్నటువంటి తపోశక్తితో కొన్ని, ఇలా ఎన్నో చెప్తున్నాను దత్తాత్రేయ అనుగ్రహంతో. మీరు తప్పకుండా ప్రతిరోజు ఈ ఛానల్ వీక్షించి నేను చెప్పిన పరిహారం చేసి చూడండి. 1 నెల, 2 నెలలు, 3 నెలలు మ్యాక్సిమం మీకు ఎంత మార్పు వస్తుందో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇలాంటి మాటలు నేను చెప్పను. మీరు బాగుపడండి చాలు. మీకున్న కష్టం పోతే చాలు, అది నాకు ఏదో రూపేణా నన్ను కాపాడుతుంది, నా కుటుంబాన్ని రక్షిస్తుంది. నేను చెప్పే ప్రతి మాట జెన్యూన్గా ఉంటుంది. ఇందులో నేను చెప్పే ప్రతి మాట శాస్త్ర సంబంధితంగా ఉంటుంది. తప్పకుండా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.